అమ్మా, నిన్న నాన్న మనీ ఆర్డర్ చేశారు కదా, ఆ డబ్బులు ఇవ్వమ్మా, ఫీజు కట్టేస్తాం. తర్వాత మళ్ళీ పంపించినవి ఇంట్లోకి వాడుకుందాం. అయ్యో సారీ అమ్మా, నిన్న మీ పుట్టినరోజు కదా, మీ పేరు మీద చిట్టి కట్టాను, ముందు ముందు ఉపయోగపడుతుందని. నిన్నే ఈ ఫీజు సంగతి చెప్పుంటే దాచి ఈ పూట ఇచ్చేదాన్ని కదా. దాచి మీ ఫీజులకి సోకులకి ఇచ్చి నేను అడుక్కు తినాలా? పిల్లల విషయంలోనే ఇలా చేశాడు. రేపొద్దున సంపాదించింది అంతో ఇంతో మీకు దోచిపెడితే నేను ముష్టెత్తుకుని తినాల్సి వస్తుంది. అందుకే ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నాను. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడం ఎలా అమ్మా? ఇవాళే అంతెత్తున లేచాడు, రేపు వెళ్తే వెంటపడి తరుముతాడు. ఏంటోనే, మీరు చెప్తుంటే నా మనసు వెలువెల్లాడిపోతోంది, కానీ చెయ్యడానికి ఏం లేదు, చేతిలో డబ్బులు లేవు. ఏంటక్క ఏదో డబ్బులు ఫీజు అని మాట్లాడుతున్నారు? ఏం చేస్తాంరా, పిల్లలకి ఫీజులు కట్టలేదని కాలేజీకి రానివ్వడం లేదంట. ఆయన చూస్తేనేమో అక్కడెక్కడో ఉన్నాడు. మాకెవరు హెల్ప్ చేస్తారు చెప్పు? ఆయన నిన్న పంపించిన డబ్బులేమో చిట్టీలకి కట్టేశాను. ఉన్న పళంగా ఇద్దరు ఫీజు డబ్బులు కట్టాలంటే ఎవరిని అడిగితే ఇస్తారు? ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? ఏంటక్క అంత భయపడుతున్నావేంటి? డబ్బుల కోసం అంత బాధపడాలా? నేనున్నాను కదా. ధరణి ఫీజు గురించి నువ్వేం టెన్షన్ పడకు, దాని ఫీజు నేను కడతానులే. ఇదిగోండి, తీసుకోండి. నీ డబ్బులు మాకేం అవసరం లేదు. ఒరే, వాడి మీద కోపం ఉండొచ్చు కానీ డబ్బులేం చేశాయిరా? వాడేదో పెద్ద మనసు చేసుకుని చదువులు సాగాలని ఫీజులకి డబ్బులు ఇస్తానంటే వద్దు అని పౌరుషాలకి పోతే ఎలా చెప్పు? అయినా వీడేమైనా పరాయివాడా? ఎవరి దగ్గర ముష్టెత్తుకునే బదులు ఆ ఇచ్చే డబ్బులేవో అప్పుగానే వీడి దగ్గరే తీసుకుందాం. మీ నాన్న పంపగానే తిరిగి ఇచ్చేద్దాం. ఏమంటావు ధరణి? అయినా మనమేమి వీడి దగ్గర చేతులు చాపలేదు. వాడికై వాడే మీకు డబ్బులు ఇస్తున్నాడు. నేను తప్పు చేస్తే చేసుండొచ్చు, అందుకని చదువులు మానేయాల్సిన అవసరం లేదు. అక్క అప్పుగానే అంటుంది కదా, అట్లాగే తీసుకోండి. బావ పంపించాక మళ్ళీ తిరిగి ఇచ్చేయండి. మీరు నన్ను కాదని ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోయినట్టు, నేను చెడ్డోనైపోయినట్ట? ధరణి తీసుకో, తప్పేం లేదులే. సరే, మీరు తీసుకోకపోతే నేను వీడి దగ్గర అప్పు తీసుకుంటాను. వద్దమ్మా. వాడు ఎదురుగా కనబడుతున్నాడు కాబట్టి వద్దంటున్నావు. కనబడకపోతే ఎవరి దగ్గర తెచ్చానో మీకు తెలియదు కదా, అలాగే తీసుకోండి. ఏంటక్క చిన్నపిల్లల మాటలు పట్టించుకుంటావు? వాళ్ళకు అవసరం మాత్రమే తెలుసు, కానీ డబ్బులు ఈజీగా రావు కదా. ఎదురొచ్చి ఆదుకుంటాను అంటే ఇంత తేలిగ్గా చూస్తున్నారు? సర్లేరా, చిన్నపిల్లలు, వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటావు? కానీ ఈ అక్కకి అప్పు ఇవ్వు. అక్క, ఒక కండిషన్.
కండిషనా? ఏంటది? ఫీజుకి డబ్బులు అడ్జస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళే ఛాన్స్ ఇస్తున్నాను కాబట్టి ఈ డబ్బు నాకు తిరిగి వచ్చేదాకా ధరణిని బైక్ మీద కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. అటు సేఫ్గా తీసుకెళ్ళినట్టు ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఏదైనా అబ్జెక్షన్ చేస్తే గట్టిగా మాట్లాడినట్టు ఉంటుంది. ఏమంటావు అక్క? అవసరం లేదు. అవసరమైతే కాలేజ్ మానేస్తాను, కానీ ఇలా నీ బండి మీద ఎక్కి కాలేజ్కి రాను. ఓ సోస్, ఏం చేశాననే నా మీద అంత విసురులు చూపిస్తున్నావు? నీకంత కష్టంగా అనిపిస్తే మానే, నీ ఇష్టం. డబ్బులు కావాలో వద్దో ఆలోచించుకోండి. అక్క, నేను వెళ్ళి మళ్ళీ పొద్దునొస్తాను. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మధు వాళ్ళ కంట పడకూడదు. జనని, నువ్వు చాలా గొప్పదాను అనుకున్నాను. గొప్పగా ఆలోచించే మనస్తత్వం అనుకున్నాను. కానీ నీ అంత స్వార్థపరాల్ని నేనెక్కడా చూడలేదు. చెడు అనేది నీ ప్రవర్తనని నేను ప్రశ్నిస్తున్నాను. నా ప్రవర్తనలో ఏం తప్పుందని నువ్వు ప్రశ్నించడానికి? ఏం తప్ప? నీ ఆలోచనే తప్పు, నీ ప్రవర్తన అంతకన్నా తప్పు. ఏంటో ఆ తప్పు స్పష్టంగా చెప్పు. మధు చిన్నాలు నీ పిల్లలు కాదని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు నీ దగ్గరే ఉండాలనుకోవడం. పెంచిన ప్రేమ కావాలనుకుంటుందేమో, తప్పులేదు, దాన్ని తప్పని కూడా అనను. కానీ నీ కన్న పిల్లల కోసం నువ్వు వెతుకుతున్నావు. వాళ్ళు దొరికితే వాళ్ళని నీ దగ్గరికి తెచ్చుకోవాలని చూస్తున్నావు. వీళ్ళు నీకే కావాలి, నీ వాళ్ళు నీకే కావాలనుకోవడం స్వార్థం కాదా? మధు చిన్నాలని కన్నవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్లతోనే ఉండాలనుకుంటారు కదా. నీ ఆశ వాళ్ళ ఆరాటాలకి ప్రేమకి అన్యాయం చేసినట్టే కదా. అది స్వార్థం అనిపించుకోదా? నీ పిల్లలు నీకే కావాలి, వాళ్ళ పిల్లలు నీకే కావాలి. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారో అని ఒక్కసారైనా ఆలోచించావా? నీలాగానే వాళ్ళకి మనసు ఉంటుంది కదా, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కదా. వాళ్ళకి అన్యాయం చేయాలని చూడడం అది సెల్ఫిష్నెస్ కాదా? మరి నన్ను ఏం చేయమంటావు? మరీ అంత అమాయకంగా అడక్కో. ఏం చెయ్యాలన్న విషయం నీకు తెలీదా? ఏది న్యాయమో నువ్వు చెప్పలేవా? నీ పిల్లల్ని నువ్వు అక్కున చేర్చుకున్న తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు అప్పగించాలి కదా. వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు అప్పచెప్పడం ధర్మం. లేదు, మధు చిన్నాల్ని నేను వదులుకోలేను. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను. నీలాగే వాళ్ళని పెంచిన వాళ్ళు కూడా అంటే నీ పిల్లలు నీకెలా దక్కుతారు? నీలాగే వాళ్ళు ఫీల్ అయ్యి నీ కన్న పిల్లల్ని నీకివ్వకపోతే
చెప్పు, నీ పిల్లల్ని వాళ్ళు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావో చెప్పు. నువ్వు వెతికి వెతికి సమస్యని తెచ్చిపెట్టుకుంటున్నావు. ముందు ఆ సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచించి అప్పుడు అడుగు ముందుకు వేయి. ఆలోచించేదేం లేదు. ఏది ఏమైనా, ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎవరు నా ప్రయత్నానికి అడ్డుపడ్డా నేను మధు చిన్నాల్ని వదిలే ప్రసక్తే లేదు. నా కన్న పిల్లల్ని కూడా నేను వదిలిపెట్టను. వాళ్ళని వీళ్ళని నా హక్కును చేర్చుకుంటాను. కన్న పిల్లల మీద హక్కుంది, పెంచిన పిల్లల మీద బాధ్యత ఉంది. సోది చెప్తానమ్మ సోది, జరగబోయేది చెప్తాను, జరుగుతుండేది చెప్తాను. సోది సోదమ్మ సోది, సోది చెప్తానమ్మా. హా? అమ్మా, చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. కాలం కలకాలం ఒకేలా ఉండదు. గొప్ప రాతే తల్లి నీది. రాబోయే కాలంలో రాణి జీవితం అనుభవిస్తావు. అంత సద్దన్నం, పాత వస్త్రాలు ఏమైనా ఉంటే దానం చెయ్యమ్మా. ఒక్క నిమిషం. నువ్వు సల్లంగుండాలమ్మా. అట్ట కూసో, సోది చెప్తాను. ఎగేసిందా? మునగ చెట్టు ఎక్కిచ్చేసిందా? పట్టపురాణి అవుతావు, పంచకళ్యాణి మీద ఊరేగుతావని ఊదరగొట్టిందా? నువ్వు పొంగిపోయి ఇంట్లో ఉన్న చీరలన్నీ తెచ్చి ఆమె ఒళ్ళో వేశావా? వాళ్ళేదో డబ్బుల కోసం మాయ మాటలు చెప్తారే, నమ్మి తలాడిస్తూ నిలబడితే ఒంటి మీద కట్టుడు చీర కూడా మాయం చేసి తీసుకువెళ్తారు. చూడమ్మా, డబ్బులకు ఆశపడి మాయ చేసే మాయగాళ్ళం మేము కాదమ్మా. నువ్వు మాయో కాదో మాకు అవసరం లేదులే కాని అది చెప్పి ఇది చెప్పి అంతివ్వు ఇంతివ్వు అంటే ఇవ్వడానికి అక్కడ కట్టలు కట్టలు డబ్బులేమీ లేవు. ఏ పూట కాపూట వెతుకు తినే బతుకులే. ఈ అమ్మకి పూట పూటకి వెతుకు తినాల్సిన కర్మేంటమ్మా. యువరాణి లాంటి పిల్ల, లచ్చల ఆస్తితో లచ్చనంగా ఉండే పిల్ల. ఆ అమ్మాయి మనసు ఎన్న. తండ్రేమో పానాలు కాపాడే దేవుడమ్మా. ఏంటి, లక్షలున్నాయా? తండ్రి ప్రాణాలు కాపాడే దేవుడా? వీళ్ళ నాన్న ఏమైనా డాక్టర్ అనుకున్నావా? దేశం కాని దేశంలో రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇక్కడ మేము మెక్కడానికి పంపిస్తున్నాడు. నా వాక్కు తప్పు కాదమ్మా. అమ్మ వాకే నేను చెప్పేది. తల్లేమో మహాలక్ష్మి, ఈ కూతురు కనక మహాలక్ష్మి. తండ్రేమో బెమ్మదేవుడు. తోడబుట్టిన వాళ్ళు అమ్మకి పానమిస్తారు. పిల్లలంటే అమ్మకి పానమమ్మా. ఏంటేంటేంటి? తల్లి మహాలక్ష్మ, పిల్లలంటే ప్రాణమా? అందుకేనేమో వాళ్ళ కన్న తల్లి ఎప్పుడో ప్రాణాలు వదిలేసి వెళ్ళిపోయింది.
ఏందమ్మా ఈ అమ్మ తల్లి చచ్చిపోయిందా? మా చెడ్డ మాట మాట్లాడుతున్నావు. చచ్చిపోవడం ఏందమ్మా? చక్కగా బతికుండాది. ఏంటి బ్రతికుండేది? ఆమె పోతేనే ఈ పిల్లల కోసం మా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నది. నీకు ముందే చెప్పాను కదా బంగారు తల్లి, డబ్బు కోసం మాయ మాటలు చెప్తారని. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? అమ్మా, చెప్పిన సొది చాలు గాని బయలుదేరు. వెళ్ళు, బయలుదేరు. నా వాక్కు బెజవాడ కనకదుర్గమ్మ వాక్కు. నా వాక్కు తప్పు కానే కాదు. మీరు డబ్బు కోసం అబద్ధం ఆడుతున్నారని నిందలేస్తే నేనింకేం మాట్లాడనమ్మా. లేకపోతే లేదని చెప్పండి, ఉంటే ఉందని చెప్పండి. కానీ మా వంక మాత్రం తప్పుడు వేలు చూపించకండి. వాళ్ళ కన్న తల్లి ఎప్పుడో ప్రాణాలు వదిలేసి వెళ్ళిపోయింది. చచ్చిపోవడం ఏందమ్మా? చక్కగా బతికుండాది. మధు, తీసుకో. చిన్న, లోపల పెట్టు. జాగ్రత్తగా వెళ్ళిరండి. చిన్న, మధు, చిన్న, నేను కూడా మీతో పాటు కాలేజ్ వరకు వస్తాను. ఎందుకు? మా పరువు తీయడానికా? వచ్చి అందరిని పోగేసి నేనే వాళ్ళకి వాళ్ళ నాన్న గురించి చెప్పలేకపోతున్నాను, వాళ్ళు కూడా ఏం చెప్పలేరు, మీరు అడగండి అని చెప్తావా? వీళ్ళు కాలేజ్కి రావడం లేదని మళ్ళీ మళ్ళీ కంప్లైంట్ రాసి పంపకండి. రాకపోతే నేనే కాళ్ళు చేతులు కట్టేసి తెచ్చి కాలేజీలో పడేస్తానని కాలేజ్ వాళ్ళకి చెప్పడానికా? ఏరా, ఏం మాటలు రావి? మరి తను మాతో పాటు కాలేజ్కి వస్తానండో ఏంటి? అది కాదే, తను అమ్మా వదిలే. ఏదో కోపంలో అన్నారు, నువ్వెందుకు అనడం? అమ్మమ్మ మాటలేం పట్టించుకోకండిరా. మీరు కాలేజ్ అవగానే అమ్మ దగ్గరకు వచ్చేస్తారుగా. నాన్నెవరో తెలియదు కదా, వేరే అమ్మ ఎవరైనా ఉన్నారా రాకుండా అక్కడికి వెళ్ళడానికి? రాకపోతే వెతుక్కుంటూ వచ్చి నాన్న గొడవ చేస్తావుగా. వస్తాం, రాకపోతే ఎక్కడ చేస్తాం? మధు, ఎందుకే అలా మాట్లాడతావు? నువ్వు ఇలా ఉన్నంత కాలం మేము ఇలాగే మాట్లాడతాం. ఎందుకే జనని నువ్వంతలా భయపడి వాళ్ళకి లేనిపోని అనుమానాలు కలిగేలా చేస్తున్నావు? ఇవాళే వాళ్ళు కొత్తగా కాలేజ్కి వెళ్తున్నట్టు వింతగా ప్రవర్తిస్తావేంటి? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళు నిన్ను కొత్త ప్రశ్నలు వేసే అవకాశం ఇచ్చిందని అవుతావు. కాస్త కంట్రోల్ చేసుకోవే. ఏంటోనమ్మా, ఏదో తెలియని భయం నన్ను బాధ పెడుతుంది. ఇలాంటప్పుడేనే నిబ్బరంగా ఉండాలి. అది సరే గాని నీ కన్నపిల్లల సంగతి ఏం చేశావు?
అక్కడికే వెళ్తున్నాను. ఇవాళ ఖచ్చితంగా వివరాలు తెలుసుకుని వస్తాను. నా కన్న పిల్లల్ని నేను ఎలాగైనా కనుక్కోవాలి, వాళ్ళని చూడాలి. ధరణి అక్క, ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్ళడం లేదా? ఫీజు కట్టని స్టూడెంట్స్ ని కాలేజీలోకి అలౌ చేయొద్దని ఎండీ గారు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన పర్మిషన్ ఇస్తే గానీ నిన్ను క్లాస్కు పంపించలేదు. ఏంటక్కా వెళ్ళలేదు. ఎందుకక్కా? అది ఒంట్లో బాలేదు. అక్క, బాలు ఇంట్లో నిన్న కాలేజ్లో జరిగిన విషయం మీతో చెప్పాడా? ఏ విషయం? వాడు ఫీజు కట్టలేదని ప్రిన్సిపల్ కాలేజ్కి రావద్దని వెనక్కి పంపించేశాడక్కా. చెప్పాడులే, నేను ఇంకేదో అనుకున్నాను. అక్క, నేనొక మాట చెప్తాను, వింటావా? ఏంటది? బాలు క్లాస్ ఫస్ట్ అక్క, కాలేజ్కి టాపర్. తనకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. అంత బెస్ట్ స్టూడెంట్ని మా కాలేజ్ ప్రిన్సిపల్ నిన్న అలా అంటుంటే నాకు చాలా బాధేసిందక్క. ఎలాగోలా ఫీజు కట్టేసి బాలుని కాలేజ్కి పంపించక్క, లేకపోతే వాడు చాలా బాధపడతాడు. క్లాస్లో అందరం వాడిని ఒక్కరోజుకే చాలా మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నామక్క. వాడి చదువు డిస్కంటిన్యూ కాకుండా చూడక్కా. అలాగే. ఇదిగో డబ్బు, తీసుకెళ్ళి కాలేజీలో కట్టు. నువ్వు నా కోసం ఆ కండిషన్కి కాంప్రమైజ్ అయ్యి మావయ్య బండి ఎక్కాల్సిన అవసరం లేదక్కా. ఏమిటి ధరణి, నువ్వు అన్న మాటకి కట్టుబడి ఉంటావా? వాడన్న మాటకి వెనక్కి తీసుకుంటావా?